ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కి బిగ్ షాక్ తగిలింది. ఆయన నిర్వహిస్తున్నటువంటి భారతీ సిమెంట్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. 2 లైమ్ స్టోన్ మైనింగ్ లీజులకి ఇప్పుడు నోటీసులు జారీ అయ్యాయి. అయితే సున్నపు రాయి లీజులకి ఈ వేలం ద్వారానే ఈ యొక్క కేటాయించాలనేది కేంద్రం డిసిషన్ తీసుకుంది. నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిసిషన్ తీసుకుంది. అయితే దానికి అనుగుణంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇటు జగన్కి సంబంధించిన కంపెనీ భారతీ సిమెంట్కి నోటీసులు జారీ చేసింది. సున్నపురాయి లీజులని ఈ వేలం ద్వారానే తీసుకోవాల్సినటువంటి ఆ సదరు కంపెనీ ఈ రకంగా తీసుకోవడం పైన నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి నోటీసులు జారీ చేసింది. సో ఎందుకు మీ సంబంధించిన కంపెనీ రద్దు చేయకూడదో, ఈ లీజును రద్దు చేయకూడదో చెప్పాలంటూ 15 రోజులుగా గడువును కూడా విధించింది. కేవలం జగన్కి సంబంధించి భారతీ సిమెంటే కాదు, రామ్కో, అదానీ సిమెంట్ కంపెనీలకు కూడా ఇప్పుడు నోటీసులు జారీ అయ్యాయి. 3 కంపెనీలకు చెందినటువంటి 4 మైనింగ్లకు లీజులకి నోటీసులు జారీ అయ్యాయి. సో వాళ్ళు తీసుకున్న లీజుకి సంబంధించి ఈ వేలం ద్వారా ఆక్షన్లోనే మనం ఆ లీజ్ దక్కించుకోవాలి. ఆ యొక్క ఎక్స్కవేషన్, సున్నపు రాయికి సంబంధించిన ఎక్స్కవేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా లీజ్ తీసుకోవడాన్ని తప్పుపడుతూ ఎన్ఎండిసి, నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన డిసిషన్ ప్రకారంగా ఈ వేలంతో పాటుగానే ఈ వేలం మాత్రమే జరపాలనేటువంటి ఆ గైడ్ లైన్స్కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు భారతీ సిమెంట్స్, రామ్కో అండ్ అదానీ సిమెంట్లకి నోటీసులు జారీ చేసింది. సో లీజులను ఎందుకు రద్దు చేయకూడదో 15 రోజుల గడువు కూడా విధించి ఆలోగా మీరు వివరణ ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. కృష్ణమోహన్, ఈ 3 కంపెనీలకు లీజుని రద్దు చేయబోతున్నారా అనేటువంటి చర్చ మొదలైంది. సో 15 రోజుల గడువు కూడా ఇచ్చిన వివరణ కోరింది. వీళ్ళు ఏం వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఈ వేలం ద్వారా వాళ్ళు తీసుకోలేదు కాబట్టే నోటీసులు జారీ అయ్యాయి. సో ఎటువంటి వివరణ వచ్చే అవకాశం ఉంది? వారి నుంచి వివరణ యాక్సెప్ట్ చేస్తారని ఈజీగా? మనోజ్, ఎస్, అంటే ఈ నిబంధన ఇప్పుడు తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక కొత్త నిబంధన అయితే వచ్చింది. ఏదైతే మేజర్ మినరల్ రీస్ ఉంటాయో వాళ్ళకి కేటాయించే మినరల్స్ కావచ్చు, లేకపోతే భూములకు సంబంధించి, లేకపోతే అక్కడున్న మైనింగ్ సంబంధించిన ఆహారం ఇక మీదట కంప్లీట్ గా కూడా ఈ వేలం ద్వారానే వ్యవహరించాలి అనేది ఒక కొత్త నిబంధన. అయితే వీళ్ళకి అప్పటికీ గతంలోనే కొంత మినరల్స్ వచ్చున్నాయి కాబట్టి కేవలం భారతీ సిమెంట్ ఒకటే కాదు, రామ్కో సిమెంట్, భారతి, తర్వాత అదానీ మినరల్స్, తర్వాత ఇట్లా 3-4 ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్థాయిలో ఉన్న అన్ని కంపెనీలకు కూడా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు నోటీసులు ఇచ్చిన ప్రయత్నం అయితే చేసింది. అయితే ఇప్పుడు దీనికి 15 రోజులు గడువు ఇచ్చింది. 15 రోజుల్లో మేము వివరణ ఏంటి, మీకు ఆల్టర్నేట్ ఏంటి. అయితే ఇప్పటికే కొంత ముందుగానే ఈ మినరల్స్ వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి మరి దాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుందా, లేదు కొనసాగించాలి అనుకుంటే దానికి ఎలా వెళ్ళాలి, ముందుగా నిబంధనలు ఏవి చెప్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన నిబంధనలు ఏవి చెప్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన నిబంధనలు ఏమున్నాయి, వీటన్నిటిని కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అసోసియేట్ సిమెంట్ కంపెనీ కావచ్చు, అంటే అది అదానికి సంబంధించిన, తర్వాత రామ్కో సిమెంట్ కావచ్చు, భారతీ సిమెంట్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వీటికి ప్రభుత్వం అందులో ఇవన్నిటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే నోటీసులు ఇచ్చారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఏ విధంగా ఈ నోటీసులు రియాక్షన్ చేసుకుంటారు అంటే ఇప్పటికే సున్నపురాయి లేకపోతే మైనింగ్ వీటికి సంబంధించిన అన్ని ఈ 4-5 మేజర్ కంపెనీలకు ఇవన్నీ కూడా మేజర్ మినరల్ రిస్క్ కిందకు వస్తాయి కాబట్టి అంటే ఎక్కువ స్థాయిలో వీళ్ళ మైనింగ్ జరుగుతుంది అక్కడ. సో ఆ యాంగిల్లో ఉన్నప్పుడు వీటిని ఏ విధంగా ఇప్పుడు ఈ వేలం ద్వారా వేయడానికి మళ్ళీ మరోసారి ఈ వేలంకి వీళ్ళందరూ పాల్గొనే ప్రయత్నం చేస్తారా, లేదు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు ప్రకారంగానే మేము కూడా ఈ వేలంలో పాల్గొంటే మాకేం అభ్యంతరం లేదనేది వీళ్ళు చెప్తారా, లేదు బిఫోర్ గానే వీళ్ళకి కొన్ని సంవత్సరాలకు లీజ్ ఇచ్చి ఉంటారు. సో ఇన్ని సంవత్సరాల వరకు మీరు చేసుకోవచ్చు అనే ఒక పర్మిషన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చుంటాయి కాబట్టి వాటిని క్లోజ్ చేయడానికి ఆస్కారం ఏమన్నా ఉందా? సో ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో చాలా మినరల్స్ కి మేజర్ మినరల్ గా ఉన్న ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. సో 15 రోజుల్లో ఈ వివరణ
ఇవ్వాలి. సో ఒకవేళ వివరణ కానీ ఇస్తే, లేదు మేము కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న సూచనల ప్రకారమే ఈ వేలంలో పాల్గొంటామంటే ఓకే, లేనప్పుడు మేము పాల్గొన్నాం, మాకు గతంలో మీరు పర్యవేక్షణ ఇచ్చారు కాబట్టి మేము కొనసాగిస్తాం అనే దాంట్లో లీగల్ గా ఏదైనా వెళ్ళే అంశాలు ఉన్నాయా, లీగల్ గా కూడా వెళ్ళే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. బట్ చూడాలి మనోజ్, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ దీని మీద రియాక్ట్ అవుతుందో అనేది కూడా చూడాలి. ఇంటర్నల్ గా కొంత దీని మీద చర్చ జరుగుతోంది. బట్ ఏ విధంగా ముందుకు వెళ్తారు శాఖ, ప్రభుత్వం తరఫున ఏ విధంగా ముందుకు వెళ్తాయి, కొన్ని కంపెనీలతో ఏ విధంగా లావాదేవీలు జరిగితే, అదానీ లాంటి కంపెనీలతో ఏ విధంగా ముందుకు వెళ్తారు ప్రభుత్వం, సో ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. బహుశా ఇప్పుడు ఆయా కంపెనీల నుంచి ఎటువంటి వివరణ వచ్చే అవకాశం ఉంది? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వివరణ ఇస్తారు, డైరెక్ట్ గా కేంద్రానికి వివరణ ఇచ్చే అవకాశం ఉందా? ఆ వివరణని ఎలా తీసుకోవచ్చు ప్రభుత్వం? అంటే చాలా పెద్ద కంపెనీస్ 3 కూడా, భారతి కానివ్వండి, రామ్కో కానివ్వండి, అదానీ, ఈ 3 కంపెనీలకు సంబంధించి ఇప్పుడు ఈ ఎక్స్కవేషన్, ఈ లీజ్ కనుక ఆగిపోతే ప్రొడక్షన్ కూడా నిలిపివేసే అవకాశం ఉంటుంది. సో దానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అసలు కంపెనీల రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? దీంట్లో 2 బేసిక్స్ కనబడుతున్నాయి మనోజ్. బేసిక్ గా ఇప్పుడు మనం ఒక కంపెనీకి సంబంధించి మనకి మైనింగ్ చేసుకోవచ్చు అనేది ఒక కాల పరిమితి ఉంటుంది. లేదు ఇప్పుడు 2027 వరకు కూడా ఈ మైనింగ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అని ఒక కాల పరిమితి ఇచ్చినప్పుడు, ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్ లేదు ఈ వేలం దాకానే చేయాలి అన్నీ కూడా అని చెప్పి వాళ్ళు ఒక డేట్ ఇచ్చినప్పుడు 15 రోజుల్లో వీళ్ళు వివరణ ఇవ్వాలి. అయితే ప్రభుత్వం కానీ ఈ వేలం నిర్వహిస్తే దాంట్లో మేము కూడా పాల్గొంటాం, మాకేం అభ్యంతరం లేదు అంటే సజావుగా జరుగుతుంది. అక్కడ ఈ వేలంలో ఎవరు ఎక్కువ పాల్గొంటే, ఎవరు దమ్ముంటే వాళ్ళు మైనింగ్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. లేదు మాకు ఆల్రెడీ ముందుగా గత ప్రభుత్వంలో మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము ఇప్పటికిప్పుడు మేము మార్చుకోవాలంటే మేము కోట్ల రూపాయల్లో నష్టపోతామని చెప్పి కంపెనీలు కోర్టుకు వెళ్లే ఛాన్స్ కూడా లేకపోలేదు. కోర్టుకు వెళితే అక్కడ కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాలి, కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది. బట్ దీని మీద అదే ఇందాక నుంచి కూడా అధికారంలో కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్, ఇప్పుడు ఇచ్చిన ఈ ఆర్డర్స్ కొత్తగా వచ్చే వాళ్ళకి వర్తిస్తాయా, ఆల్రెడీ ఎగ్జిస్ట్మెంట్ లో ఉన్న కంపెనీలకు కూడా వర్తిస్తాయా అనేది కూడా చూడాలి. ఆ దిశగా అధికారులు ఎటువంటి నిర్ణయానికి వెళ్తారు. ఒకవేళ ఇప్పుడు భారతీ సిమెంట్ కావచ్చు, రామ్కో కావచ్చు, అదానీ సిమెంట్లు మేము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్నాం కాబట్టి మాకు గతంలోనే ఈ హామీలు ఇచ్చారు కాబట్టి ఇప్పటికిప్పుడు మళ్ళీ మేము మార్చుకోవాలి, ప్రభుత్వం ఏదో మార్చింది కదా అని చెప్పి మేము వెళ్ళాలి అని అనుకుంటే మాకు ఇబ్బంది పడతాం. కాబట్టి మాకు కొంత సవరణ ఇవ్వండి అని కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో అక్కడికి పోయినప్పుడు అక్కడ కోర్టు జడ్జిమెంట్ ప్రకారం కొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. బట్ ప్రస్తుతం అయితే నోటీసులు అయితే ఇచ్చారు, నోటీసుల ప్రకారంగా వాళ్ళకి ఏ విధంగా రియాక్షన్స్ ఇస్తారనేది చూడాలి. బహుశా 2-3 రోజుల్లో ఆ కంపెనీస్ నుంచి ఏ విధంగా డిపార్ట్మెంట్ కి నోటీసులు వస్తాయనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా భారతి, రామ్కో అండ్ అదానీ కంపెనీ సిమెంట్లకు సంబంధించినటువంటి ఆ కంపెనీలకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మీరు లీజ్ తీసుకున్నటువంటి ఆ సున్నపు రాయికి సంబంధించినటువంటి ఆ లీజ్ మైన్స్ని మీరు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి. కేంద్రం డిసిషన్ మేరకి ఈ వేలం ద్వారానే అందుకోవాల్సిన ఆ లీజెస్ని, సంబంధించిన ఎక్స్కవేషన్స్ని మీరు డైరెక్ట్గా తీసుకోవడంతో రద్దు ఎందుకు చేయకూడదో చెప్పండి అని చెప్పి 15 రోజుల గడువు కూడా ఇచ్చింది వివరణ కోసం. మరి ఎటువంటి గడువు, ఆ గడువులోగా ఈ ఆయా కంపెనీలు ఎటువంటి వివరణ ఇస్తాయి, వివరణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా యాక్సెప్ట్ చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా ఇది ఒక రకంగా జగన్కి మాత్రం బిగ్ షాక్ అనే చెప్పాలి. సో ఒకవేళ కనుక నిజంగా రద్దు అయితే ఈ 3 కంపెనీలకు సంబంధించిన ప్రొడక్షన్ కూడా కొంత ఆటంకం ఏర్పడే అవకాశం కనబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? కావాలని అంటే లీజ్ అనేది సెంట్రల్ నుంచి వచ్చిన మాట, బట్ ఇక్కడ డెఫినెట్గా పొలిటిసైజ్ అవకాశం ఉంది. అది కావాలని కుట్రపూరితంగానే చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు రకంగా చర్చ జరిగే అవకాశం కూడా